ఏప్రిల్ 14, 1912 టైం 11:40 PM. కరెక్ట్గా ఈ టైంకి టైటానిక్ మంచు పర్వతాన్ని ఢీకొనడం వల్ల లోపలికి నీరు చేరడంతో అది మునిగిపోయింది. ఈ ఇన్సిడెంట్ వల్ల 1500 మంది చనిపోవడం జరిగింది. ఈ టైటానిక్ ఇన్సిడెంట్ మీలో చాలా మందికి తెలుసు. ఈ ఇన్సిడెంట్ ఇంత ఫేమస్ అవడానికి గల కారణం 1997లో జేమ్స్ క్యామరూన్ డైరెక్ట్ చేసిన ది టైటానిక్ మూవీ. అయితే ఈ టైటానిక్ ఇన్సిడెంట్ వెనుక మీలో చాలా మందికి తెలియని కథ ఒకటి ఉంది. అయితే నిజంగా మునిగిపోయిన టైటానికేనా? ఒకవేళ టైటానిక్ కాకపోతే మరేంటి? అసలు దీని వెనకున్న కథ ఏంటి? టైటానిక్ని నిర్మించింది ఇంగ్లాండ్లోని వైట్ స్టార్ లైన్ అనే షిప్ని నిర్మించే కంపెనీ. ఆ కంపెనీ అమెరికన్ ఫైనాన్షియర్ అయిన జేపీ మార్గన్కి చెందింది. ఆ కంపెనీలో ఎన్నో మిలిటరీ, మెడికల్, క్రూజ్ లైన్ షిప్స్ తయారు చేసేవారు. ఒక షిప్ ఎటువంటిదో మనం దాని పేరులో ఉన్న ప్రిఫిక్స్ని బట్టి చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ఎస్ అంటే స్ట్రీమ్ షిప్, ఆర్వి అంటే రీసెర్చ్ వెజల్, ఆర్ఎంఎస్ అంటే రాయల్ మెయిల్ స్ట్రీమర్, హెచ్ఎంఎస్ అంటే హిజ్ ఆర్ హెర్ మెజెస్టీ షిప్, హెచ్ఎంహెచ్ఎస్ అంటే హిజ్ ఆర్ హెర్ మెజెస్టీ హాస్పిటాలిటీ షిప్. ఈ వైట్ స్టార్ లైన్ నిర్మించిన షిప్స్లో 3 షిప్స్ బాగా పాపులర్ అయ్యాయి. అవే ఆర్ఎంఎస్ టైటానిక్, ఆర్ఎంఎస్ ఒలింపిక్, హెచ్ఎంహెచ్ఎస్ బ్రిటానిక్. ఈ మూడింటిని టైటానిక్ సిస్టర్స్ అని కూడా పిలిచేవారు. వీటిల్లో ముందుగా ఆర్ఎంఎస్ ఒలింపిక్ని నిర్మించారు. దీని నిర్మాణం డిసెంబర్ 8, 1908లో స్టార్ట్ అయ్యి అక్టోబర్ 20, 1910లో పూర్తయింది. మరి ఆర్ఎంఎస్ టైటానిక్ నిర్మాణం మార్చ్ 31, 1909లో మొదలయ్యి మే 31, 1911లో పూర్తయింది. అయితే వీటిలో టైటానిక్ ఇంకా ఒలింపిక్ చిన్న చిన్న తేడాలతో చూడడానికి ఒకేలా ఉంటాయి. ఈ రెండిట్లోని తేడాను ఎవరు వాటి పేరు చూడకుండా వెంటనే కనిపెట్టలేరు. ఆర్ఎంఎస్ ఒలింపిక్ నిర్మాణం పూర్తయ్యాక అది లాంచ్ చేయబడి కొన్ని నెలల పాటు సర్వీస్లో ఉంది. అయితే సెప్టెంబర్ 20, 1911లో అది హెచ్ఎంఎస్ హాక్ అనే ఒక మైనర్ షిప్ని ఢీకొనడంతో ఆర్ఎంఎస్ ఒలింపిక్కి బాగా డ్యామేజ్ జరిగింది. ఆర్ఎంఎస్ ఒలింపిక్కి ఎంతలా డ్యామేజ్ జరిగిందంటే ఆ డ్యామేజ్కి అయ్యే ఖర్చుతో ఇంకో షిప్ని వీళ్ళు బిల్డ్ చేసేంతలా ఖర్చు అయ్యింది. పైపైన కొన్ని ప్యాచ్ వర్క్ చేశారు. కొన్ని పార్ట్స్ పోతే వాటిని రీప్లేస్ చేయడానికి ఆ టైంలో వీళ్ళు నిర్మిస్తున్న ఆర్ఎంఎస్ టైటానిక్ పార్ట్స్ కొన్ని దీనికి కూడా వాడేశారు. వాటిల్లో అతి ముఖ్యమైన పార్ట్ షిప్కి యూజ్ చేసే ప్రొపెల్లర్. టైటానిక్ ప్రొపెల్లర్ కోడ్ 401 అయితే దాన్ని ఒలింపిక్కి వేసి టైటానిక్కి 407 అనే ప్రొపెల్లర్ని వేశారు. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని నెలలకు టైటానిక్ నిర్మాణం పూర్తయ్యి దాన్ని లాంచ్ చేసే స్టేజ్కి వచ్చింది. బాగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి హైప్ పెంచడంతో ఎక్కువ మందికి టైటానిక్ గురించి తెలిసింది. టైటానిక్ అనగా ది అన్సింకబుల్. దీని మీద అప్పట్లోని ప్రింట్ మీడియాలో చాలా ఆర్టికల్స్ వచ్చాయి. వీటిలో అసలు ఆ షిప్ ఎందుకు అన్సింకబుల్లో చెప్తూ దాని లగ్జరీస్ గురించి వివరిస్తూ అందరి దృష్టికి తీసుకువచ్చారు. టైటానిక్కి జనాల్లో ఉన్న క్రేజ్ని, టైటానిక్ గురించి పబ్లిష్ అవుతున్న ఆర్టికల్స్ని చూసి టైటానిక్కి ఇన్సూరెన్స్ ఇస్తున్న కంపెనీ ఒకవేళ టైటానిక్ గనక మునిగిపోతే మేము 5 times ఎక్కువగా ఇన్సూరెన్స్ ఇస్తాము అని అనౌన్స్ చేశారు. ఇది గమనించిన టైటానిక్ ఓనర్ అయిన జేపీ మార్గన్ దాన్ని ఎలాగైనా క్లెయిమ్ చేయాలి అని అనుకున్నారు. ఎలాగూ సగం రిపేర్స్ చేసిన ఆర్ఎంఎస్ ఒలింపిక్ని పూర్తి రిపేర్స్ చేయడం వల్ల అయ్యే ఖర్చు కంటే కొత్తది కొనుక్కోవడం మేలు అనుకున్న జేపీ మార్గన్ బుర్రలోకి ఒక ఆలోచన వచ్చింది. టైటానిక్, ఒలింపిక్ రెండూ చూడడానికి ఒకేలా ఉంటాయి. వాటి నేమ్ ప్లేట్స్ ఇంకా చిన్న చిన్న చేంజెస్ చేసి ఒలింపిక్నే టైటానిక్లా చూపించి దాన్ని నాశనం అయ్యేలా చేస్తే కొత్తగా నిర్మించుకున్న టైటానిక్ ఎలాగూ అలానే ఉంటుంది. పైగా ఎన్ని రిపేర్స్ చేసినా ఉపయోగం లేని ఒలింపిక్ బదులుగా టైటానిక్కి రావాల్సిన 5 రెట్ల ఇన్సూరెన్స్ కూడా ఒలింపిక్ వస్తుంది కదా అని ఆలోచించాడు. అనుకున్నట్టుగానే రాత్రికి రాత్రే నేమ్ ప్లేట్స్ ఇంకా చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ చేసి టైటానిక్ ఇంకా ఒలింపిక్ని ఒకదాని స్థానంలో ఒకటి స్విచ్ చేశారు. ఏప్రిల్ 10, 1912 జేపీ మార్గన్ అనుకున్న పథకం ప్రకారం ఫస్ట్ ట్రిప్కు సిద్ధమైన టైటానిక్ ప్లేస్లో ఒలింపిక్ని ఉంచారు. ఎవరికి అనుమానం రాకుండా జేపీ మార్గన్, అతని కుటుంబ సభ్యులు, అతని స్నేహితులు అందరూ కూడా టైటానిక్లోని ఫస్ట్ సేల్కి టికెట్స్ బుక్ చేసుకున్నారు. కానీ లాస్ట్ మినిట్లో వాళ్ళందరూ కూడా టికెట్స్ క్యాన్సిల్ చేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వారందరూ కూడా క్యాన్సిల్ చేయడానికి రిపోర్ట్ చేసింది హెల్త్ ఇష్యూస్ అన్న ఒక కారణంతో. కానీ టైటానిక్ మునిగిపోయాక చేసిన ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే క్యాన్సిల్ చేసిన రోజున వాళ్ళందరూ కూడా కలిసి పిక్నిక్కి వెళ్ళినట్టు తెలిసింది. ఇంతలో టైటానిక్ ముసుగులో ఉన్న ఒలింపిక్ అంగరంగ వైభవంగా ఫస్ట్ ట్రిప్కి వెళ్ళింది. జేపీ మార్గన్ అనుకున్న పథకం ప్రకారం ఆర్ఎంఎస్ టైటానిక్ని మునిగిపోయేలా చేసి అందులో ఉన్న జనాల్ని కాపాడడానికి ఆర్ఎంఎస్ కార్పాథియా అనే షిప్ని రెడీ చేసి ఉంచుకున్నారు. ఎలాగూ అవసరం ఉండదు కాబట్టి ఎక్కువ లైఫ్ సేవర్ బోట్స్ని కూడా ఆర్ఎంఎస్ టైటానిక్ ముసుగులో ఉన్న ఆర్ఎంఎస్ ఒలింపిక్లోని ఇంబైబ్ చేయలేదంట. ఇదే వాళ్ళు చేసిన అతిపెద్ద పొరపాటుగా చెప్తున్నారు. ఆ రోజు సాయంత్రం 6:30కి ఫ్రాన్స్ చేరుకున్న టైటానిక్ అక్కడ కొంతమంది ప్రయాణికులను ఎక్కించుకొని అట్లాంటిక్ సముద్రం మీదుగా తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఏప్రిల్ 11, 1912 ఉదయం 11:30 గంటలకి ఐర్లాండ్లోని క్వీన్స్ టౌన్కి టైటానిక్ చేరుకుంది. అక్కడి నుండి 3 రోజుల పాటు ప్రయాణం చేసిన టైటానిక్ నార్త్ అట్లాంటిక్ విభాగానికి చేరుకుంది.
ఆ ప్రాంతంలో ఐస్బర్గ్స్ ఉన్నాయని, జాగ్రత్తగా ఉండమని అటువైపుగా వెళ్తున్న 7 సైలింగ్ బోట్స్ ఆర్ఎంఎస్ టైటానిక్ కి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయినా అవేవీ లెక్క చేయకుండా టైటానిక్ అలానే ముందుకు సాగింది. ఇంతలో టైటానిక్ ని కాపాడడానికి వస్తున్న ఆర్ఎంఎస్ కార్పాథియా మీద ఆ దారిలో వెళ్తున్న జర్మన్ సబ్మెరీన్ ఒకటి టార్పిడో లాంచ్ చేయడం వల్ల అది అక్కడికక్కడే ధ్వంసం అయిపోయింది. అప్పట్లోని సరైన కమ్యూనికేషన్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఆర్ఎంఎస్ టైటానిక్ మునిగిపోయిన తర్వాత వాళ్ళని సేవ్ చేయడానికి వచ్చే ఆర్ఎంఎస్ కార్పాథియా ధ్వంసం అయిపోయిందన్న విషయం టైటానిక్ లోని సిబ్బందికి తెలియలేదు. వాళ్ళు ఈ విషయం తెలియక వాళ్ళు ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం నడుచుకున్నారు. రాత్రి 11:40కి టైటానిక్ వాళ్ళు బైనాక్యులర్స్ లో చూడగా దూరంగా ఒక చిన్న వెలుతురు కనిపించింది. ఇది చూసిన టైటానిక్ సిబ్బంది అది ఖచ్చితంగా వాళ్ళని కాపాడడానికి వస్తున్న ఆర్ఎంఎస్ కార్పాథియా అని అనుకున్నారు. కానీ నిజానికి అది ఆర్ఎంఎస్ కార్పాథియా కాదు. అటువైపుగా వెళ్తూ ఐస్బర్గ్స్ భయపడి అక్కడ ఆగిన ఎస్ఎస్ కాలిఫోర్నియన్. టైటానిక్ వాళ్ళు వాళ్ళని రక్షించడానికి ఆర్ఎంఎస్ కార్పాథియా వస్తుందన్న నమ్మకంతో ఒక ఐస్బర్గ్ కి ఢీకొట్టారు. ఐస్బర్గ్ ని హిట్ చేసిన చాలాసేపటి వరకు కూడా ఆర్ఎంఎస్ కార్పాథియా వాళ్ళని రక్షించడానికి రాకపోవడం గమనించిన టైటానిక్ సిబ్బంది గాల్లోకి రాకెట్స్ ని షూట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఎస్ఎస్ కాలిఫోర్నియన్ లోని కెప్టెన్ ఆ రాకెట్స్ రెడ్ కలర్ లో ఉన్నాయా అని చూశాడు. జనరల్ గా ఎమర్జెన్సీ అయినప్పుడు ఏ షిప్ అయినా రెడ్ కలర్ రాకెట్స్ ని మాత్రమే ఫైర్ చేయాలి. కానీ ఆ రాకెట్స్ అన్ని వైట్ కలర్ లో ఉండడంతో వాళ్ళు ఏదో పార్టీ చేసుకుంటున్నారేమో అని అనుకున్నాడు. కానీ టైటానిక్ లో కేవలం వైట్ కలర్ రాకెట్స్ మాత్రమే ఉన్నాయి. అలా టైటానిక్ లో ఉండి 8 రాకెట్స్ ని ఫైర్ చేయడం జరిగింది. ఎస్ఎస్ కాలిఫోర్నియన్ తాలూకా కో కెప్టెన్ ఏదైనా ఆపదేమో వెళ్ళి చూద్దాం అని చెప్పినా కూడా ఎస్ఎస్ కాలిఫోర్నియన్ తాలూకా కెప్టెన్ అది వినలేదు. అయితే ఎన్నిసార్లు ఫైర్ చేసినా కూడా అవి కేవలం వైట్ కలర్ రాకెట్స్ అవడంతో కెప్టెన్ ఏ డెసిషన్ తీసుకోలేకపోయాడు. ఇంతలో ఆర్ఎంఎస్ టైటానిక్ 2 ముక్కలుగా విరిగి సముద్రంలో మునిగిపోయింది. టైటానిక్ లోని లైఫ్ సేవర్ బోట్స్ కూడా తక్కువ ఉండడం వల్ల కేవలం ఆడవాళ్ళు, పిల్లలు మాత్రమే రక్షింపబడ్డారు. మిగిలిన వాళ్ళందరూ కూడా -30°C చలిని తట్టుకోలేక కాసేపటికే చనిపోయారు. టైటానిక్ మునిగిపోయాక జేపీ మార్గన్ పథకం ప్రకారం అతనికి బాగానే లాభాలు వచ్చాయి. కానీ టైటానిక్ లాంటి ఒక పెద్ద షిప్ దాని ఫస్ట్ సేల్లోనే మునిగిపోయింది అన్న వార్త జేపీ మార్గన్ మరియు అతని కంపెనీకి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చింది. కానీ ఒరిజినల్ టైటానిక్ మాత్రం దాని పేరుకి మీనింగ్ అయిన ది అన్సింకబుల్ అనే పేరుకి న్యాయం చేస్తూ ఎప్పటికీ ఒలింపిక్ ముసుగులోనే మిగిలిపోయింది. 1936లో దాని సర్వీస్ అయిపోవడం వల్ల దాన్ని డిస్మాంటిల్ చేశారు. ఈ ఇన్సిడెంట్ గల ప్రూఫ్స్ ఇప్పుడు మునిగి ఉన్న టైటానిక్ ని చూడగా దాని ఎన్గ్రేవ్డ్ మెటల్ ప్లేట్ మీద టైటానిక్ అనే పెయింట్ పోయి ఎంపీ అనే లెటర్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. మునిగి ఉన్న టైటానిక్ తలకు ప్రొపెల్లర్ కోడ్ కూడా 401 అని స్పష్టంగా కనిపిస్తుంది. ఫొటోస్ లో మునిగి ఉన్న టైటానిక్ తలకు విండోస్ డిజైన్, బారికేడ్స్ డిజైన్ బ్లూ ప్రింట్ లో ఉన్న ఒలింపిక్ డిజైన్ కి మ్యాచ్ అయ్యే విధంగా ఉంటాయి. ఈ నిజం ప్రపంచానికి తెలిసే సమయానికి జేపీ మార్గన్ ప్రాణాలతో లేడు. ఒలింపిక్ ముసుగులో ఉన్న టైటానిక్ సర్వీస్లో లేదు. మొత్తానికి ఒక విచిత్రమైన కేసుగా టైటానిక్ ఎప్పుడూ మిస్టరీగానే మిగిలిపోతుంది.